బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఎమ్మెల్యే సంజయ్ నిరసన చేపట్టారు. కేంద్ర మంత్రి కుమారుడు అయితే ఇప్పటివరకు అరెస్టు చేయరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక బీద మహిళకు అన్యాయం జరిగితే ఇలా చేయడం సిగ్గుచేటు అన్నారు. దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. న్యాయం చేయండి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్దకు బాధితురాలి తల్లి వెళ్తే అసభ్యకరంగా మాట్లాడారని తెలిపారు. బాధిత బాలికపై హానీ ట్రాప్ కేసు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి బాలికకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ చేశారు. 3 రోజుల క్రితము ఒక ఆడబిడ్డ తన తల్లిని తీసుకొని 17 ఏళ్ల వయసున్న అమ్మాయి స్టేషన్లో పోయి నా బిడ్డకు పైన లైంగిక వేధింపులు జరిగినాయి, కేసు రిజిస్టర్ చేయండి మైనర్ బాలిక అంటే కేసు రిజిస్టర్ కాదు. ఆఖరికి ఆ తల్లి నేను మోడీ గారి మీటింగ్లో పోయి ఆత్మహత్య యత్నం చేస్తాను అంటే అప్పుడు కానీ 7-8 గంటల స్టేషన్లో కూర్చోబెట్టిన తర్వాత కానీ ఆ కేసు బుక్ అవుతుంది. ఆ బాధితుడిని అరెస్ట్ చేయాలి అని చెప్పి క్లియర్గా పాక్సో గైడ్ లైన్స్, పాక్సో యాక్ట్ చెప్తుంది. ఒక మైనర్ బాలిక పైన ఎలాంటి అత్యాచారం జరిగినా కూడా వెనువెంటనే 24 గంటల లోపల ఆ నిందితుడిని అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తుంది. ఇప్పటికీ 3 రోజులైంది, ఎవరూ సపోర్ట్ చేస్తలేరు. మరి దీని వెనకాల కథ ఏంది? ఆ అబ్బాయి అమ్మాయిని లైంగికంగా వేధించినాడు, సరే వేధించినాడు, తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పినాడు, సరే ఆ అమ్మాయి 2 సార్లు ఆత్మహత్య యత్నం చేసింది, సరే ఆ తర్వాత ఆ తల్లి పోయి బండి సంజయ్ గారి దగ్గర మాట్లాడితే బండి సంజయ్ గారు నా మాటలేదు, నీ కూతురు ఎక్కడ తిరిగిందో నాకేం తెలుసు అన్నాడు. ఇంకొక మాట ఏంది, నేను కేవలం నన్ను పదవి నుంచి తీస్తే, ఏది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి నుంచి తీస్తే 8 మంది ఆత్మహత్య చేసుకున్నంత సైన్యం ఉన్నోండి నేను, మీరెంత నాకు మిమ్మల్ని కూడా కథం పట్టించే ధైర్యం ఉందన్న మాటలు బండి సంజయ్. ఇప్పుడన్నా మీరు అందరూ దయచేసి దీన్ని కవర్ చేయండి పాపం. ఇంకోటి ఏం చేసినారు బండి సంజయ్ గారు చివరికి, మొదట్లో ఏమో ఎలక్షన్లు వస్తేనేమో మతం వాడుకుంటాడు, ఇవాళ కొడుకులు లుచ్చా పనులు చేస్తే నేను బీసీ బిడ్డను, నా మీద అరాచకం జరుగుతుంది అంటాడు. చిన్నపిల్లల్ని రాజకీయాల్లో తీసుకురావద్దంటాడు. 25 ఏళ్ళ అడ్డగాడిద చిన్నపిల్లగాడా? ఆ 17 ఏళ్ళ మైనర్ బాలిక చిన్నపిల్లనా? లేకపోతే నీ 25 ఏళ్ళ అడ్డగాడిద మైనర్ రావాడు? అడ్డగాడిద పనులు చేసి చిన్నపిల్లలు రాజకీయాలకు తీసుకురావద్దంటావా? నీ సంస్కారం నీ కొడుకుది ఎక్కడి నుంచి రాలే బండి సంజయ్? నువ్విచ్చిన సంస్కారమే, నీ భాష, నీ గుటుక, నీ ప్రవర్తననే ఆ పిల్లగాడిని అట్లా తయారు చేసిందని చెప్పి నేను ఇవాళ ప్రెస్ మీడియా ముందుగా చెప్తా ఉన్నా. ఆ పిల్లగాడు అట్లా తయారైందంటే 1, 2 ఎన్ని నేరాలు చేసిన పిల్లగాడు మీ అందరికి తెలియదా? కొట్టుడు, ర్యాగింగు, బుల్లింగు, కాలేజీలలో అమ్మాయిలు వెనుక పడడము, వందల నేర చరిత్ర ఉన్న పిల్లగాడైనా